నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. సికింద్రాబాద్ పరిధిలో చిలకలగూడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు యువకులు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్న యావన్ అనే యువకుడిని నిన్న రాత్రి నడి రోడ్డుపై దారి కాచి మరీ దారుణంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 17 చోట్ల పొడిచి అత్యంత దారుణంగా చంపేశారు. ప్రేమ వ్యవహారమే యువకుడి హత్యకు కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. సీతాఫల్ మండికి చెందిన యువతిని యావన్ ప్రేమిస్తుండటమే అతని హత్యకు కారణమని పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. యువతిని యావన్ ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న ఆమె అన్న పరమేష్, బావ సాయి మరో 4గురితో కలిసి ఈ హత్యను ప్లాన్ చేసినట్లు ఆరోపిస్తూ యువతి ఇంటి ముందు యావన్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సీతాఫల్ మండిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. యువతి గేటు ముందు లాక్ చేసి ఉండగా దానిని పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు యావన్ బంధువులు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ హత్య కేసులో ఇప్పటికే 4గురిని అదుపులోకి తీసుకున్నామని చిలకలగూడ పోలీసులు వెల్లడించారు. మరో 2 కోసం గాలిస్తున్నామని తెలిపారు. యావన్ హత్యోదంతంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యావన్ ఏడాది కాలంగా యువతిని దూరంగానే ఉంటున్నానని, ఆమెతో మాట్లాడడం లేదని, అయినా ఇంటికి దారుణంగా వచ్చి మండిపడుతున్నారు. రెక్కీ చేసి మరి తల, మెడ సహా 17 చోట్ల పొడిచి చంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్లో ఒకరైన సాయి యాదవ్ యావన్ను హతమార్చిన తర్వాత స్నాప్చాట్ లో సెల్ఫీ స్టేటస్ పెట్టాడని తెలిపారు. మరోవైపు తన కుటుంబ సభ్యులు యావన్ పై దాడికి ప్లాన్ చేస్తున్నట్టు ఇటీవల యువతి కాల్ చేసి చెప్పిన ఆడియో బయటకు వచ్చింది. అతను నిన్న టార్చర్ చేస్తున్నట్లు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడతాం, సైన్ పెట్టు అని. యావన్ హత్యకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా రిపోర్టర్ సయ్యద్ అందిస్తారు. సయ్యద్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గంట క్రితమే గాంధీ హాస్పిటల్ కి యువన్ అనే యువకుడి మృతదేహాన్ని ఇక్కడ తీసుకొచ్చారు పోస్ట్ మార్టం నిమిత్తము. ఇక్కడ బంధువులందరూ ఇక్కడే ఉన్నారు. చాలా రోధిస్తున్న పరిస్థితి మేము చూస్తున్నాము. విషయం ఏంటంటే, న్యూస్ లో ఒకటైతే యాక్చువల్లీ జరిగింది ఒకటైతే, న్యూస్ లో వేరే విధంగా చెప్తున్నారని బంధువులైతే మరీ తీవ్రంగా అయితే ఏడుస్తున్న పరిస్థితి మేము చూస్తున్నాము. ఎవరైతే హత్య గావించారో, ఎవరైతే హత్య చేశారో యువన్ అనే యువకుడిని, వాళ్ళనైతే మాకు అప్పచెప్పండి, అదే మేము కోరుకుంటున్న డిమాండ్ అని అంటున్నారు. మరియు న్యూస్ ఛానల్లో కూడా ఫ్యాక్ట్ జరిగినట్టు చూపించాలి, కానీ మేము అక్కడ ఒకటి జరిగితే ఇంకో విధంగా చూపించడము మాకు ఇంకా బాధిస్తుందని బాధితులు అయితే వాపోతున్న పరిస్థితిని మేము చూస్తున్నాం. అయితే గత ఏడాది కాలంగా కూడా యువకుడు ఆ యువతితో దూరంగా ఉంటున్నట్టుగా కూడా వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారు. మరి ఈ హత్య వెనుకల ఉన్న కోణం ఏంటంటారు? సంవత్సరం క్రితం కాదు, యాక్చువల్లీ 2 సంవత్సరాల క్రితమే దీనికి సంబంధించిన ఇష్యూని సార్ట్అవుట్ అయితే చేసేసారని అబ్బాయి యొక్క బంధువులు అయితే చెప్తున్నారు. అయినా కూడా వాళ్ళు మనసులో పెట్టుకుని కక్షపూరితంగా బయట అతను ఉన్న ప్లేస్ లో ఎక్కడైతే అతను బయట వచ్చి ఐపీఎల్ చూస్తున్నారో ఆ సమాచారం అందుకొని ఒక 8 మంది ఒక్కసారిగా మీద పడి కత్తితో దాడి చేయడం జరిగిందని వాళ్ళైతే చెప్తున్నారు. మరి ఇది జరిగింది 2 ఇయర్స్ క్రితమే సార్ట్అవుట్ అయితే అయిపోయింది. అయినా కూడా మనసులో కక్ష పెట్టుకుని మరి ఈ విధంగా చేయడం బాధాకరం అనేది అబ్బాయి తరపున బంధువులైతే పాపం తీవ్ర దీన స్థితిలో అయితే వాళ్ళైతే వాపోతున్న సంగతి మేమైతే చూస్తున్నాం. అయితే సయ్యద్, ఇక్కడ అమ్మాయిని కూడా వాళ్ళ బావ ఎవరైతే ఉన్నారో సైన్ పెట్టు, నిన్ను వేధిస్తున్నాడు అంటూ కూడా కంప్లైంట్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. మరి దీని గురించి అప్డేట్స్ ఏంటి? అయితే సయ్యద్, ఇక్కడ యువతి యొక్క బావ ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్ లో నిన్ను వేధిస్తున్నాడు అంటూ సైన్ పెట్టమని తను అడగడం జరిగింది. దాని ప్రకారమే కంప్లైంట్ రేస్ చేశారు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? అవును సంగీత, వాళ్ళైతే యువతిని వేధించాడన్న నెపంతోనే మేము ఈ విధంగా చేశామని వాళ్ళ తరపున అయితే అంటున్నారు. కానీ అలాంటి ఎటువంటి సంఘటనలు అయితే జరగలేదని యువన్ తల్లి అయితే చెప్తుంది. ఇలాంటి ఒకవేళ అమ్మాయి నీ కోసం వచ్చినా గానీ నువ్వు అలాంటి పని చేయకూడదు అని కూడా యువకుడి తల్లి కూడా చెప్తున్న సంగతి అయితే చూస్తున్నాము. అంటే ఇక్కడ ఇద్దరిది 2 కోణాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఎవరిది నిజం అనేది తెలియాలంటే ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా తేలుతుంది. థ్యాంక్ యూ సయ్యద్. సో ఇక్కడ బీటెక్ స్టూడెంట్ యువాన్ హత్యకు గురయ్యాడు. తాను గత సంవత్సరంగా అమ్మాయికి దూరంగా ఉంటున్నా కూడా దారి కాచి మరీ హత్య చేసిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.